కొన్ని రియల్ ఇన్సిడెంట్ల ఆధారంగా సినిమాలు తీస్తే మరికొన్ని సినిమాల్లో చూపించిన సీన్స్ మాదిరిగానే నిజ జీవితాల్లో జరుగుతూ ఉంటాయి. లేటెస్ట్గా అలాంటి ఓ ఘటనే హైదరాబాద్లో చోటు చేసుకుంది. ఇటీవల తెలుగులో రిలీజ్ అయి మంచి విజయం సాధించిన రాజు వెడ్స్ రాంబాయ్ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ఈ సినిమాలో జరిగిన సీన్ మాదిరిగానే రియల్ లైఫ్లోనూ చోటు చేసుకుంది. అసలేంటి ఆ సీన్? రియల్ లైఫ్లో అలాంటి ఘటన ఎక్కడ జరిగింది? రాజు వెడ్స్ రాంబాయ్ సినిమాలో తన కూతురు తనకు నచ్చని వ్యక్తిని ప్రేమించిందని తండ్రే హెచ్ఐవి ఇంజెక్షన్ ఇస్తాడు. తన కూతురు మరణానికి తానే కారణమవుతాడు. అయితే అచ్చం అలాంటి ఒక ఇన్సిడెంట్ ఇప్పుడు మేడ్చల్ జిల్లాలో చోటు చేసుకుంది. అక్కడ తండ్రి కూతురుకు ఇంజెక్షన్ ఇస్తే ఇక్కడ మాత్రం ప్రేమించిన వాడే తన ప్రియురాలికి హెచ్ఐవి ఇంజెక్షన్ ఇచ్చాడు. ఆ ప్రియురాలు బంధువు కావడం ఇంకా ఆశ్చర్యకరం. మేడ్చల్ జిల్లా పోచారంలోని అన్నోజిగూడకు చెందినటువంటి మనోహర్ అనే యువకుడు కొంతకాలంగా తన మరదలితో ప్రేమలో ఉన్నాడు. ఈ క్రమంలో వారిద్దరికీ పెద్దలు పెళ్లి కూడా నిశ్చయించారు. అయితే మనోహర్ తనకు ఎయిడ్స్ ఉన్న విషయాన్ని యువతి వద్ద దాచాడు. మనోహర్తో పాటు అతడి తల్లిదండ్రులకు ఎయిడ్స్ ఉందని తెలుసుకున్నటువంటి యువతి అతన్ని పెళ్లి చేసుకునేందుకు నిరాకరించింది. ఈ నెల 11వ తేదీన యువతి ఇంటికి వెళ్ళినటువంటి మనోహర్ మరోసారి తనను పెళ్లి చేసుకోవాలని యువతిపై ఒత్తిడి తీసుకొచ్చాడు. అయినప్పటికీ ఆ యువతి నిరాకరించడంతో ఎయిడ్స్ రక్తంతో ఉన్నటువంటి ఇంజెక్షన్ను ఆమెకిచ్చాడు. బాధితురాలు 2-3 రోజులుగా జ్వరంతో బాధపడడంతో హాస్పిటల్కి తీసుకెళ్లారు. యువతికి తీవ్ర జ్వరం రావడం, రక్తం ఎక్కించినటువంటి ప్రదేశంలో నల్లగా మారడంతో డాక్టర్కు అనుమానం వచ్చి యువతిని ప్రశ్నించగా అసలు విషయం చెప్పింది. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుని అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకున్నారు. తన ప్రియురాలికి కూడా ఎయిడ్స్ వస్తే తనకే ఇచ్చి వివాహం చేస్తారని ఈ పని చేసినట్టు నిందితుడు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ఓ ఇంజెక్షన్ కొనుగోలు చేసి తన రక్తాన్ని తీసి యువతికి బలవంతంగా ఎక్కించినట్లు చెప్పాడు. మరోవైపు 19 ఏళ్ల క్రితమే నిందితుడి తండ్రి ఎయిడ్స్తో మరణించినట్లు పోలీసులు చెబుతున్నారు. ఎయిడ్స్ విషయం ముందుగానే తెలిసినప్పటికీ యువతి కుటుంబానికి చెప్పకుండా సంబంధం కుదుర్చుకున్నారని తెలిపారు. ప్రజెంట్ ఇప్పుడు ఈ వార్త తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. దీంతో నిందితుడిని కఠినంగా శిక్షించాలనేటువంటి డిమాండ్లు సైతం వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలోనూ ఈ వార్త వైరల్ అవ్వడంతో నెటిజన్స్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇక రాజు వెడ్స్ రాంబాయ్ తరహా ఘటనలు సమాజంలో చోటు చేసుకోవడం ఇదే మొదటిసారి కాదు. కొన్ని నెలల క్రితం ఏపీలోని ఇలాంటి ఘటన మరొకసారి చోటు చేసుకుంది. తాను ప్రేమించిన వ్యక్తి మరో మహిళను వివాహం చేసుకోవడంతో ఆమెకు ఎయిడ్స్ ఇంజెక్షన్ ఇచ్చింది ఓ మహిళ. స్కూటీపై వెళ్తున్నటువంటి మహిళను ముందు ఢీకొట్టి తర్వాత వైద్యం చేస్తున్నట్టు నాటకమాడి ఇంజెక్షన్ ఇచ్చింది. కాలేజీ రోజుల్లో ఇద్దరు ప్రేమించుకోగా అతడికి పెళ్ళైనా తనతోనే ఉండాలని ఈ దారుణానికి పాల్పడింది. నిజానికి రాజు వెడ్స్ రాంబాయ్ సినిమాను కూడా రియల్ లైఫ్ ఇన్సిడెంట్ ఆధారంగానే తీశామని డైరెక్టర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. అయితే సినిమా ఎలా తీశారో కానీ రిలీజ్ తర్వాత కూడా అలాంటి దారుణాలు ఇంకా రిపీట్ అవ్వడం ఆందోళనకరంగా మారింది. ఎందుకంటే స్టిల్ ఇప్పుడున్నటువంటి సొసైటీలో అంటే ఇప్పుడు లేనిది జస్ట్ ఉన్నట్లుగా కూడా క్రియేట్ చేసేటువంటి విషయం ఇప్పుడు చాలామందికి ఇలా అయింది. అయితే గతంలో రాజు వెడ్స్ రాంబాయ్ తరహాది రియల్ స్టోరీయే, కానీ ఇక్కడ సినిమాల్లో చూపించినటువంటి మాదిరిగానే ఇక్కడ ఒక యువకుడు సేమ్ మళ్ళీ ఒక సీన్ రిపీట్ అయ్యేసరికి నిజంగా అందరినీ ఒక్కసారిగా షాక్కు గురి చేసింది. ఎందుకంటే ఇలాంటి ఒక ఇన్సిడెంట్ చూపించింది ఒక నిజ జీవితమైనటువంటి ఒక కథని సినిమాగా చూపించాలంటే వాళ్ళ లైఫ్లో జరిగినటువంటి విషయాలని డెఫినెట్గా ప్రపంచానికి పరిచయం చేయాలన్నటువంటి ఉద్దేశంతో అక్కడ సాయిలు కాంపాటి ఆ సినిమాని డైరెక్ట్ చేయడం జరిగింది. బట్ దాన్ని ఆసరాగా తీసుకొని దాన్ని ఒక వెపన్గా యూజ్ చేసుకొని సేమ్ యువకుడు కూడా ఇన్ కేస్ ఆ యువతికి కనుక ఇలాంటి ఒక ఇంజెక్షన్ ఇస్తే ఆవిడకి హెచ్ఐవి వస్తుంది, సో అప్పుడు నన్ను పెళ్లి చేసుకోవడానికి ఈజీగా యాక్సెప్ట్ చేస్తున్నటువంటి ఒక దురుద్దేశంతో ఇలాంటి ప్లాన్కు పాల్పడినట్టుగా కూడా తెలుస్తుంది. సో మొత్తంగా ఇంజెక్షన్ వేసిన తర్వాత యువతికి చాలా రోజుల తర్వాత అర్థం కాలేదు. ఒక 2-3 రోజులు లేకపోతే ఒక 1 వీక్ తర్వాతనే ఏంటో దాని తర్వాత విపరీతంగా జ్వరం అండ్ దాని తర్వాత కొంచెం అనీజీగా ఉండడం, ఏంటో అర్థం కాకున్నటువంటి సిచ్యువేషన్స్లో అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళడం. డాక్టర్ దగ్గరికి వెళ్తే అక్కడ టెస్ట్ చేస్తే ఇది పరిస్థితి అని చెప్పేసరికి అప్పుడు వాళ్ళందరూ కూడా ఒకసారిగా షాక్కు గురయ్యారు. ఇంకొక ఇన్సిడెంట్ ఏపీలో ఇందాక మనం మాట్లాడుకున్నట్లు కూడా సేమ్ సిచ్యువేషన్. స్కూటీ మీద వెళ్తున్నప్పుడు పక్కా ప్లాన్ తోటి స్కూటీ మీద వెళ్తున్నప్పుడు వెనక నుంచి గుద్ది వైద్యం చేయిస్తాను అన్నటువంటి ఉద్దేశంతో వేరే ఇంజెక్షన్తో పాటుగా ఇక్కడ హెచ్ఐవి ఉన్నటువంటి ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల ఆ మహిళకు కూడా గతంలో హెచ్ఐవి సోకినట్లుగా కూడా అక్కడ వైద్యులు అయితే నిర్ధారించడం జరిగింది. సో మొత్తంగా ఇలాంటి ఇన్సిడెంట్స్ గతంలో కాదు ఇప్పుడు ప్రజెంట్ కూడా ఇలాంటివి జరుగుతూనే. రాజు వెడ్స్ రాంబాయ్ని తీసుకొని మరొక్కసారి
యువకుడు ఇలాంటి ఘటనకు పాల్పడుతున్నారు అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఇలాంటి వారిని చాలా కఠినంగా శిక్షించాలి అని కూడా చాలామంది అయితే డిమాండ్ చేస్తున్నారు. సో చూడాలి మరి ఇన్ కేస్ ఇలాంటి ఇన్సిడెంట్స్ ఆయన ఏదో మంచి కోసం సినిమా తీస్తే డెఫినెట్గా వీళ్ళు దీన్ని చాలా వేరే రకంగా పోర్ట్రేట్ ఆ రకంగా యూజ్ చేసుకోవడం నిజంగా కరెక్ట్ కాదన్నటువంటి ఉద్దేశం కూడా వినిపిస్తూ ఉన్నాయి. సో చూడాలి మరి దీని మీద పోలీసులు అయితే ఇంకా మేబీ ఏంటంటే కఠినంగా శిక్షించాలని అయితే మొత్తంగా ఒప్పుకున్నాడు అండ్ శిక్షించాలన్నటువంటి డిమాండ్స్ సైతం కూడా వినిపిస్తున్నాయి. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ ముందు జరగకుండా ఉండడానికి కొన్ని తగు జాగ్రత్తలు తీసుకున్నట్టు కూడా వైద్యులు అయితే చెప్పడం జరుగుతుందన్నమాట.